ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏ పరిస్థితులను బట్టి కూడా నీవు చింతించిన అవసరం లేదని, భయపడని అవసరం లేదని అనుదినము కూడా ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మరి ప్రభు అనుగ్రహించే ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 34వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాట జీవము కలిగిన మాట, బలమైన మాట, శక్తి కలిగిన మాట చదువుకున్నాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని యెహోవా రక్షించాడు. ఈ ఉదయకాలము నీవు నేను మనమందరము కూడా దేవునికి మొరపెట్టినప్పుడు ఏ అనుభవంలో మొరపెట్టాలి అనంటే దీన హృదయముతో. అవును, నాదంటూ ఏది లేదు నాయనా అని దీనులంగా మన హృదయ అంతరంగాలను దేవుని ఎదుట మరి కనుపరిచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ శ్రమలు కలిగి ఉన్నప్పటికీ, ఏ భారభరితమైన పరిస్థితులు కలిగి ఉన్నప్పటికీ కూడా మరి చదువుకున్నాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు, యెహోవా ఉత్తరమిచ్చాడు, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించాడు, తప్పించాడు. ఈ ఉదయకాలము నీ శ్రమ కలిగిన అనుభవం ఏదైనప్పటికీ కూడా నీవు చేయవలసినది ఒకటే, దీన హృదయాలలో ఆయన వశిస్తానంటూ ఉన్నాడు, దీనులను ఆయన దృష్టిస్తానంటూ ఉన్నాడు. దీనులు మరి చూడండి భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఎన్నో ఆశీర్వాదాలు దీన మనసు కలిగిన వారికి ఉన్నవి. అవును, ఇహమందు పరమందు కూడా. కనుక మనము ప్రతి ఉదయమున కూడా దీన హృదయముతో దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకొని, దేవుని ఎదుట మనల్ని మనం సరెండర్ చేసుకొని, అవును ప్రభువా, ఈ యొక్క మరి ఈ కీర్తన రాసిన మరి యొక్క కీర్తనలు రాసిన భక్తులు కూడా అవును దీన హృదయం. దావీదు మహారాజు గొప్ప రాజు అయినప్పటికీ తన సింహాసనము దిగి తన కిరీటము ప్రక్కన పెట్టి మోకాళ్ళేసి దేవుని స్తుతించే అనుభవం. నేను రాజును కదా, నేను సింహాసనం దిగవలసిన అవసరం ఏముంది అని ఎన్నడూ కూడా. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు, ఆయన రాజులకు రాజై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది రాజులు, యెహోషాపాతు కూడా మరి గొప్ప గొప్ప భక్తులు, గొప్ప అధికారములో మరి రాజ్యాలను ఏలే రాజులుగా ఉన్నప్పటికీ కూడా వారు దేవుని ఎదుట చూడండి, దావీదు అలాగే దానియేలు తను యెరూషలేము తట్టు కిటికీలు తెరచి మోకరించి ముమ్మారు ప్రార్థించే అనుభవం. ఒక గొప్ప ప్రధానమంత్రి అయినప్పటికీ, ఒక ఉన్నత స్థానంలో ఉన్నత అధికారంలో ఉన్నప్పటికీ కూడా దేవుని ఎదుట దీనులుగా తమను తాము కనపరుచుకున్నారు. తద్వారా వారికి కలిగిన శ్రమలన్నిటిలో నుంచి ఆయన విడిపించిన రీతిగా ఈ ఉదయకాలం నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ కష్టతరమైన అనుభవంలో ఉన్నప్పటికీ కూడా, అది ఎవరు తీర్చలేనిదా, ఎవరు మోయలేనిదా, ఎవరు విడిపించలేనిదా అయినా పర్వాలేదు, నీవు దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని దేవుని ఎదుట సాగిలపడు. ప్రభువా, నా పరిస్థితి ఇది, నా భారాన్ని తేలిక చేసే దేవా, నీ పాదాల చెంత నా భారమంతా కూడా దించి ఉన్నాను, నన్ను విడిపించు. నాకు కలిగిన శ్రమలు, శోధనలు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు ఏవైనప్పటికీ జ్ఞానము కొదువుగా ఉన్నదా? మరి ఎంతోమంది ఎగ్జామ్స్ వ్రాస్తూ ఉన్నారు. మరి చిన్న బిడ్డలు, యవనస్తులు కూడా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నా నన్ను అడగమంటున్నాడు. దీన హృదయంతో అడిగినప్పుడు ఆయన ఎదుట మనము ఎంతో గొప్ప ఆశీర్వాదాలను సంపాదించుకోవచ్చు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన శ్రమలన్నిటిలో నుంచి ఆయన మనలను తప్పించే దేవుడు, ఆయన మనలను కాపాడే దేవుడు. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప రక్షణ కలిగి, ఇంత గొప్ప రక్షకుడిని కలిగి ఉండుట మనకెంత ధన్యత. అవును అవును ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఉదయకాలం అవును ప్రభువా, దీనులుగా నీ ఎదుట ఎప్పుడు కూడా మమ్మల్ని మేము మా హృదయ అంతరంగాల్లో
ఏ పరిస్థితులను బట్టి, మాకు కలిగిన జ్ఞానమును బట్టి, మాకు కలిగిన ధనమును బట్టి, మాకు కలిగిన ఉద్యోగమును బట్టి, మాకు కలిగిన గృహాన్ని బట్టి, ఏ పరిస్థితులను బట్టి కూడా మేము అతిశయించ వీలు లేదని ఆయన నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి మేము అతిశయించాలి, నీలో ఆనందించాలి అని దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకొని దేవుని ఎదుట గొప్ప ఆశీర్వాదాలను మనం సొంతం చేసుకుందాం. ఎందుకంటే ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వాంతర్యామి. కనుక మనము దేవుని ఎదుట భయపడే వారముగా, భక్తి కలిగిన వారముగా, నీతిని అనుసరించే వారముగా, దీనులంగా ఉన్నప్పుడు ఆయన చేయలేని మేలంటూ, చూపలేని కృప అంటూ ఏది కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం సంతోషంతో ఆయన అనుగ్రహించిన ఈ ప్రత్యక్షపు వాక్కును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ దినచర్యను ప్రభుతో ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఉత్తరమిచ్చెను, అతని శ్రమలన్నిటిలో నుంచి అతన్ని విడిపించాడు. అలానే తండ్రి, ఈ ఉదయకాలం నీ ప్రియ బిడ్డలు, ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో, ఏ శ్రమలో చిక్కుకొని ఉన్నారు, ఏ శోధనలో చిక్కుకొని ఉన్నారు, ఏ వేదనలో, ఏ భయములో ఉన్నప్పటికీ వారి భయముల నుంచి, వారి శ్రమల నుంచి, వారి శోధనల నుంచి నీవు విడిపించే దేవుడు ప్రభువా. ఎప్పుడైతే తండ్రి దీనులంగా నీ ఎదుట మేము తండ్రి అగుపడతామో నాయనా, తద్వారా అవునయ్యా దీన హృదయాలలో నీవు వశించే దేవుడవు ప్రభువా. మా అహంకారం, మా గర్వం ఏ పాటిది నాయనా, నీ అందే మా అతిశయం, నీ అందే మా ఆనందం తండ్రి, నీ అందే మా విధేయత. అవును ప్రభువా, ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డలందరూ కూడా దీన హృదయాలతో నిన్ను ఎదుర్కొనే కృప, నీలో ఆనందించే కృప తండ్రి, వారికి కలిగిన శ్రమలన్నిటి నుంచి గొప్ప విడుదల పొంది, గొప్ప విజయం పొంది నిన్ను మహిమపరిచే కృప నీ ప్రియ బిడ్డలకి ఈ దినం అనుగ్రహించమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడ్డలను నడిపించమని ప్రభువా, వారి పనుల్లో, వారి ఉద్యోగాలలో, వారి వ్యాపారములలో, వారి విద్యలో తండ్రి, వారి ఇంటర్వ్యూస్లో, వారి ప్రయాణాలలో నీ క్షేమాన్ని అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.